వాక్యం వినాలి కాబట్టి కాసేపు అందరం అలాగా ఆమె అంటాం. ఇన్ని చచ్చింది లేదు, మారింది లేదు, స్వీకరించింది లేదు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటాడు. ఏట్రా క్రిస్మస్ అసలు? వాక్యం గర్భంలోకి వస్తే ఆ వాక్యం ఎదిగి ఆ వాక్యం ప్రజలకు కనపడేలాగా మారితే అదే క్రిస్మస్. మరి చిన్నప్పటి నుంచి అన్న వాక్యం, ఏ వాక్యం నీలో జనాలకు చూపించావు? మనం చూపించిన వాక్యం తీర్థమే వస్తలేదు నీకు ఇంకా బైబిల్లో నుంచి. నువ్వు ఇప్పుడు జనాలకి ఎప్పుడు క్రిస్మస్ అని మీరు చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, అంతేగా. ఆ వాక్యము గర్భంలోనికి వచ్చాను, ఆ వాక్యము లోకానికి కనపడాను. కనపడ్డ రోజు పేరే ఏంటి? మరి నీలో చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటున్నావుగా, ఛాన్స్ దొరుకుతుంది నువ్వు కూడా చెప్తావుగా. జనములు ఎప్పటి నుంచో వింటున్న వాక్యం ఒక్కటి నీలో చూడగలిగితే దాని పేరు క్రిస్మస్. రాసి పెట్టుకో ₹1,00,00,000. ఏ హ్యాపీ క్రిస్మస్ అంటాం కాదు, రాత్రులు వచ్చేసి సోయి ఉండాలి. మనం ఏదైనా పని చేస్తున్నామంటే అర్ధరాత్రి లేచి కొంపలంటే తిరిగి రే క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఏట్రీ భజన ఇప్పుడు ఇంతకు ఏట్రది? అదే హ్యాపీ క్రిస్మస్ తెలియదు ఏంటి? నాకు తెలియదు, చెప్పు. ఏముండదు, అల్లప్పుడు వేసుకుని పుట్టాడు, అల్లప్పుడు వేసుకుని పుడతాం, హ్యాపీ క్రిస్మస్ ఏట్రా? సింపుల్ సూత్రం. అనాదిగా మహాజలముల మీద వినబడుతున్న వాక్యం ఇప్పుడు ప్రజలు కల్లారా చూచేలా కనపడాలి. మార్చగలవు నీవు అని పాడుతున్నావుగా జనాలకి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు అంటున్నావుగా. నిన్నేపాటి మార్చాడో అని చూడరా ఇంటి పక్కల వాళ్ళు? చూడరా. నీ మాట, తీరు, వ్యవహారం, నిర్ణయాలు, ఆర్థికం ఎన్ని చూడరా. చూసి నిజమే వాళ్ళ దేవుడు మారుతాడంటాకి ఈడే అనిపిస్తే దట్ ఈస్ క్రిస్మస్. రోజు వినబడుతూ వచ్చిన వాక్యం కనబడితేనే క్రిస్మస్. అది ఆ కాన్సెప్ట్ పట్టుకోండి మీరు. అక్షయ బీజమైన వాక్యానికి నీ లోపల చోటిస్తే ఆ రిజల్ట్ కనపడద్ది. నువ్వు వాక్యాన్ని కాక స్వస్థతలకి, దీవెనలకి, తైలాభిషేకానికి, ఖర్చీపులకి, నూనె చేసాలకి, ఏమండి తోసెత్తి పడిపోయే సబ్జెక్టులకి వీటికి అలవాటు అయిపోయి ఎక్కడ పడితే అక్కడ కోటాలకు వెళ్ళిపోయి లైన్లో నుంచొని. ఒక తల్లిగారు ఇక్కడ నుంచి వెళ్ళారు, విశాఖపట్నం నుంచి పంజాబ్ వెళ్ళారు. ఆయన ఒక పాస్టర్ గారు అంట. ఆయనతో ప్రార్థన చేయించుకోవాలంటే ₹25,000 కట్టి ముందు టోకెన్ తీసుకోవాలి. దాని పోనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కదా, ఏదో అనారోగ్యంతో ఉన్నారు వారు. కుటుంబ సభ్యులందరూ 4 మనుషులు ఫ్లైట్ టికెట్లు వేసుకున్నారు. అక్కడ దిగి ఫ్రెష్ అయ్యి వెళ్తాకు హోటల్ బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి హోటల్కి కారు పెట్టుకున్నారు. హోటల్ నుంచి ఆ ప్రార్థనకి కారు పెట్టుకున్నారు. ఆ కారులోకి వెళ్ళాక 25,000 కట్టి టోకెన్ తీసుకుని కిలోమీటర్ లైన్లో నుంచున్నారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వరుస ఈ లైన్ వచ్చేప్పటికి కొన్ని 100 మంది ఉన్నారు. వెళ్ళారు వచ్చేసారు. దేవుని కృపలో ₹1,00,000 పోయింది. నేను అడిగా ఎలాగనిపించింది మీకు? ఇలాగైందండి నాకు ఒకసారి. మరి బుర్ర మీద కొడతారు కావదే పాప అని అందంట. మరి ఇలాగంతకు ₹1,00,000 ఎట్రా? మీ వీధిలో ఒక చిన్న పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి మోకాళ్ళు వేసి కన్నీరు గారిస్తే అడిగి ఛాయ్ పోయేటకు నోరు రాదు నీకు. హ్యాపీ క్రిస్మస్ రాత్రులు వేసి అడుగుతావు. నేను విమర్శిస్తున్నాను, నా మీద ఏడిచేస్తారు తప్ప అర్థం చేసుకోరు పాయింట్. అసలు శాంతి వినిసత్యాగా, అసలు అడిగి శాంతం ఉంటేగా.